ఐపీఎల్ 19వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుసగా 2 విజయాల తర్వాత సన్ రైజర్స్ చేతిలో ఓడిన ఆ జట్టు ఇప్పుడు ముంబై ఇండియన్స్ పై అదిరిపోయే విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్లో సంజు విధ్వంసకర శతకం, బౌలింగ్లో అఖిల్ హుస్సేన్ స్పిన్ మ్యాజిక్తో ముంబై చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ కు ఓపెనర్లు సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ మెరుపు ఆరంభాన్నిచ్చే క్రమంలో దూకుడుగానే ఆడారు. తొలి వికెట్కు 32 పరుగులు జోడించారు. రుతురాజ్ అవుట్ అయిన తరువాత సంజు ఒకవైపు జోరు కొనసాగిస్తున్నా మిగిలిన బ్యాటర్లు మాత్రం భారీ స్కోర్లు చేయలేకపోయారు. కానీ సంజు మాత్రం సర్ఫరాజ్ ఖాన్తో 40, బ్రేవిస్తో 31, కార్తిక్ శర్మతో కలిసి 43 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో వరుసగా సిక్సర్లు, బౌండరీలు కొట్టి శతకాన్ని అందుకున్నాడు. ఈ సీజన్లో అతనికి రెండో సెంచరీ. ఓవరాల్గా సంజు ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ముంబై బౌలర్స్లో గజన్ఫర్ 2, అశ్విని కుమార్ 2 వికెట్లు పడగొట్టారు. తరువాత చేసింగ్లో ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే చేతులెత్తేసింది. కేవలం 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆదుకునే ప్రయత్నం చేశారు. 4వ వికెట్కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వీరిద్దరిని అఖిల్ హుస్సేన్ పెవిలియన్కు పంపాడు. తిలక్ వర్మ 37, సూర్యకుమార్ యాదవ్ 36 పరుగులకు అవుట్ అయ్యారు. ఇక్కడ నుంచి ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. టైలెండర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో ముంబై 104 పరుగులకు ఆల్అవుట్ అయింది. ముంబై ఇన్నింగ్స్లో 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. అఖిల్ హుస్సేన్ 4 వికెట్లు తీయగా నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో 5వ ప్లేస్లోకి చేరుకుంది.